బనకచెర్ల జల వివాదం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మధ్య గోదావరి నదీ జలాల వినియోగంపై ఉద్భవించింది. అయితే ఏపీ ప్రభుత్వం ప్రతిపాదించిన గోదావరి బనకచెర్ల లింక్ ప్రాజెక్టు సముద్రంలోకి వృధాగా పోతున్న 200 టీఎంసీ వరద నీటిని రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు తరలించే లక్ష్యంతో రూపొందించబడింది. ఈ ప్రాజెక్టు బొల్లపల్లి వద్ద 150 టీఎంసీ నీటి నిల్వ సామర్థ్యం కలిగి పోలవరం కాలువ ద్వారా కృష్ణా బేసిన్కు, ఆపై బనకచెర్ల క్రాస్ రెగ్యులేటర్ ద్వారా పెన్నా బేసిన్కు నీటిని మళ్లించాలని ఉద్దేశించింది. అయితే తెలంగాణ ఈ ప్రాజెక్టును గోదావరి జల వివాద ట్రిబ్యునల్ అవార్డు, ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం 2014కు విరుద్ధమని వ్యతిరేకిస్తుంది. ఈ వివాదం రెండు రాష్ట్రాల మధ్య రాజకీయ, చట్టపరమైన ఉద్రిక్తతలను రేకెత్తిస్తుంది. ఏపీ ప్రభుత్వం ఈ ప్రాజెక్టును రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాల సాగు, తాగునీటి అవసరాల కోసం కీలకమైనదిగా పేర్కొంటుంది. సీఎం చంద్రబాబు నాయుడు, జలవనరుల మంత్రి నిమ్మల రామానాయుడు ఈ ప్రాజెక్టు గోదావరి వరద నీటిని మాత్రమే ఉపయోగిస్తుందని, తెలంగాణకు నష్టం జరగదని వాదిస్తున్నారు. సుమారు 80,000 కోట్ల రూపాయలతో నిర్మించే ఈ ప్రాజెక్టులో 50% నిధులు కేంద్రం నుంచి సమకూరుతాయని ఏపీ పేర్కొంది. ఈ ప్రాజెక్టు వ్యవసాయ ఉత్పాదకతను పెంచి ఆర్థిక వృద్ధిని సాధిస్తుందని, సముద్రంలోకి వృధాగా పోతున్న 2000 టీఎంసీ నీటిని సద్వినియోగం చేస్తుందని ఏపీ వాదిస్తుంది. ఈ ప్రాజెక్టు రాయలసీమలో కరువు ప్రాంతాలను అభివృద్ధి చేస్తుందని, తాగునీటి కొరతను తీరుస్తుందని ఏపీ నొక్కి మరీ చెబుతుంది. తెలంగాణ ప్రభుత్వం ఈ ప్రాజెక్టును తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఇది తమ 959 టీఎంసీ నీటి వాటాను దెబ్బతీస్తుందని, గోదావరి జల వివాద ట్రిబ్యునల్ పునర్విభజన చట్టాన్ని ఉల్లంఘిస్తుందని ఆరోపిస్తుంది. నీటిపారుదల నిపుణులు ఈ ప్రాజెక్టు నాగార్జున సాగర్ నుంచి కృష్ణా నీటిని దోచుకునే కుట్రగా ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సెంట్రల్ వాటర్ కమిషన్ సిడబ్ల్యూసి, గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు జీఆర్ఎంబీ అనుమతులు లేకుండా పనులు ప్రారంభించడం చట్టవిరుద్ధమని తెలంగాణ వాదిస్తుంది. భవిష్యత్తులో ఈ ప్రాజెక్టు సామర్థ్యం 400 టీఎంసీలకు పెరిగితే తెలంగాణకు మరింత నష్టం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేస్తుంది. ఈ వివాదం రాజకీయ ఉద్రిక్తతలను పెంచుతూ రాష్ట్రాల మధ్య సహకారాన్ని దెబ్బతీస్తుంది. తెలంగాణ ప్రభుత్వం ఈ ప్రాజెక్టును అడ్డుకోవడానికి బహుముఖ చర్యలు తీసుకుంటుంది. 2025 జనవరి 22న కేంద్ర జలశక్తి, ఆర్థిక శాఖలకు లేఖలు రాసి ప్రాజెక్టును నిలిపివేయాలని కోరింది. జూన్ 18, 2025న అఖిలపక్ష సమావేశం నిర్వహించి బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎం ఎంపీలతో చర్చించింది. సీఎం రేవంత్ రెడ్డి జూన్ 19న కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ను కలిసి ఫీజిబిలిటీ రిపోర్టు తిరస్కరణకు కోరారు. ఇక మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలంగాణ నీటి హక్కుల కోసం రాజీ లేని పోరాటం చేస్తామని ప్రకటించారు. ఈ చర్యలు వివాదాన్ని చట్టపరమైన పోరాటంగా మార్చే అవకాశాన్ని సూచిస్తున్నాయి. కేంద్ర జలశక్తి శాఖ ఏపీ నుంచి డిపిఆర్ రాలేదని, తెలంగాణ అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుంటామని పేర్కొంది. ఏపీ ఫీజిబిలిటీ రిపోర్ట్ సమర్పించి పర్యావరణ అనుమతుల కోసం టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ ఆమోదం కోసం దరఖాస్తు చేసింది. ఈ వివాదాల్లో కోర్టులు చట్టపరమైన సవాలుగా మారే సూచనలు ఉన్నాయి. ఇక బనకచెర్ల ప్రాజెక్టు రాయలసీమ అభివృద్ధికి వరంగా ఉన్నప్పటికీ తెలంగాణ నీటి హక్కులకు ముప్పుగా పరిగణించబడుతుంది. రెండు రాష్ట్రాల మధ్య సహకార లోపం ఈ సమస్యను మరింత జటిలం చేస్తుంది. కేంద్రం నిష్పక్షపాతంగా వ్యవహరించి గోదావరి బేసిన్ రాష్ట్రాల అభిప్రాయాలను సమతుల్యం చేయాల్సిన అవసరం ఉంది. లేకపోతే ఈ వివాదం మరింత తీవ్రమయ్యే అవకాశం ఉంది.
ఇక దీనిపై మనతో మాట్లాడడానికి ఏపీకి సంబంధించిన అనలిస్టు సూర్యనారాయణరావు గారు ఉన్నారు. నమస్తే అండి సూర్యనారాయణరావు గారు. నమస్కారం అండి సార్. బనకచెర్ల ప్రాజెక్టు విషయానికి సంబంధించి ఏపీ తెలంగాణ మధ్య రాజకీయాలు వాటర్ కంటే కూడా రాజకీయాలు ఫ్లో అవుతున్నట్టుగా కనిపిస్తూ ఉంది. సో దీనికి పరిష్కారం ఏంటి సార్? అంటే ఏపీలో నిర్మించబోయే బనకచెర్ల ప్రాజెక్టు వల్ల తెలంగాణకి నష్టం చేకూరుతుందని తెలంగాణ ప్రభుత్వం, ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి. సో దీనికి సమస్యకి పరిష్కారం ఏంటి? ఏం జరగబోతుంది? నమస్కారం అండి. ముందుగా వెంకటగా మీకు తర్వాత టీఆర్టీ న్యూస్ వ్యూవర్స్ కి శుభ మధ్యాహ్నం అండి. ఇక్కడ ఒక విషయం ఏంటంటే, వాస్తవంగా మీరు అన్నట్టుగా ఈ అంశం వాస్తవానికి అన్నా కూడా తెలంగాణ రాష్ట్రంలో పార్టీల మధ్య రాజకీయ చర్చకు బాగా ఊపొస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చేప్పటికి దీని మీద అసలు ఏ పార్టీ మధ్య కానీ ఎటువంటి రాజకీయ చర్చ కానీ ఎటువంటి కంగారు కానీ ఎక్కడ కనపడలేదు. కారణం ఎందుకనంటే, వాడుకునేది మీరు కదా అనొచ్చు. ఇక్కడ స్పష్టంగా మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, కూటమి నేతృత్వం వహిస్తున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా చెప్పారు. ఏదైతే గోదావరి నుంచి వరద నీరు వచ్చి ఆ వరద నీరు సముద్రంలో ఉచితంగా కలిసిపోతున్నటువంటి 2000 టీఎంసీలు ఏదైతే ఉన్నాయో, ఆ వరద నీరు నుంచి ఒక 200 టీఎంసీలు మేము పోలవరం ద్వారా ఇబ్రహీంపట్నం దగ్గర కృష్ణలో అనుసంధానం చేసి ఆ నాగార్జున సాగర్ కుడి కాలువ ద్వారా కొల్లాపల్లి రిజర్వాయర్కి, అక్కడి నుంచి బనకచెర్లకి పంపిస్తూ రాయలసీమని, అది ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి ప్రాజెక్టులన్నింటినీ కూడా సస్యశ్యామలం చేసుకోవడం ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వెనకబడినటువంటి నీటి కొరతతో ఇబ్బంది పడుతున్నటువంటి రాయలసీమ సస్యశ్యామలం చేస్తాము అని చెప్పి స్పష్టంగా చెప్పారు. ఇక్కడ ఏం చెబుతున్నారు? ఖచ్చితంగా వరద నీరు ఏదైతే మీరు ఫ్రీగా వదిలేస్తారో, ఆ వదిలేసిన వరద నీరు మా ఆంధ్ర రాష్ట్రంలో ప్రవేశించిన తర్వాత దాని సముద్రంలో వేస్ట్ గా కలిసిపోతుంది. ఆ కలిసిపోయే వరద నీరులో 200 టీఎంసీలు ఈ బనకచెర్ల పోలవరం ప్రాజెక్టు వాడుకుంటూ ఉన్నారు. అయితే ఇక్కడ 80,000 కోట్లు ఎందుకు ఖర్చు అవుతున్నాయి? పెద్ద ప్రాజెక్ట్ ఎందుకు చేస్తున్నారు అంటే, ఇప్పుడు కాలువలు తవ్వటం కానివ్వండి, రిజర్వాయర్లు కట్టడం కానివ్వండి, అలాగే 40,000 ఎకరాలు భూసేకరణ కానివ్వండి, 17,000 ఎకరాలు ఫారెస్ట్ జంగిల్ క్లియరెన్స్ తీసుకోవడం కానీ, ఇవన్నీ చాలా ప్రాసెస్ ఉంది. ఈ ప్రాసెస్ అందరికీ బడ్జెట్ అవుతుంది. దాన్ని కేంద్రం నుంచి అందించడం జరిగింది. ఇప్పుడు కేంద్రం కూడా మాకు 50% బరాయిస్తాయని వాదనలు వస్తున్నా, ఇవన్నీ రకరకాల కామెంట్లు తెలంగాణ నుంచి వస్తున్నా, మేము డిపిఆర్ సమర్పించకుండా, ఈ ప్రాజెక్టు గురించి పూర్తిగా విశదీకరించకుండా కేంద్రం అటువంటి ప్రకటన చేయదు కదా, కనుక మేము డిపిఆర్ అయితే ప్రకటించాం. ఇక్కడ ఒక చిన్న విషయం గమనించాలి సార్ వెంకట గారు. ఆల్మట్టి డ్యాము 40 సంవత్సరాల క్రితం కర్ణాటక కట్టినప్పుడు తెలంగాణ, ఆంధ్ర ఇద్దరం కూడా, అంటే అప్పుడు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న అన్ని ప్రాంతాల వాళ్ళు ధర్నా చేశారు. ఎందుకని? ఆల్మట్టి డ్యామ్ అనేది ఎగువ ఉన్న రాష్ట్రం. ఆ ఎగువ ఉన్న రాష్ట్రం ప్రాజెక్ట్ ఎత్తు పెంచితే అక్కడ రిజర్వాయర్గా ఎక్కువ స్టోరేజ్ నిలిపిపోతే మన వాటా హక్కులకు భంగం కలుగుతుందని. అలా పోల్చుకున్నప్పుడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్కి ఎగువ రాష్ట్రం వచ్చింది గోదావరి. ఎగువ రాష్ట్రం తను ప్రాజెక్టు నిర్మించుకుని, తను స్టోరేజ్ చేసుకుని, తన హక్కులు ఏదైతే 938 టీఎంసీలు ఉన్నాయో ఆ టీఎంసీలు వాడుకున్న తర్వాత నీకు వరద వచ్చినప్పుడు, ఆ వరద నీరు విస్తృతంగా ఉన్నప్పుడు ఏ రాష్ట్రము కూడా వరద నీటిని స్టోర్ చేసుకోవద్దు. చేసుకుంటే, మిగుల్చుకుంటే రాష్ట్రం మునిగిపోతుంది. కనుక వరద నీరు ఎవరో వదిలేస్తారు, సముద్రంలోకి వస్తుంది. ఆ వదిలేసినప్పుడు మా పోలవరం దగ్గరికి వచ్చినటువంటి వరద నీరుని మేము డైవర్ట్ చేసుకుని కృష్ణాకి అనుసంధానం చేసుకుని నాగార్జున సాగర్ కుడికాలువ ద్వారా బల్లాపల్లి రిజర్వాయర్ తీసుకెళ్లి మేము వాడుకుంటామంటే, మరి ఎగువన ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రానికి వచ్చిన అధ్యక్షుడు ఏంటో అర్థం కావట్లా. ఇక్కడ నాకు ఒకటి అర్థమయ్యేది ఏంటంటే, నాడు కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయనతో ఉన్నటువంటి అనుబంధంతో రాయలసీమ ప్రజల కష్టాలు చూడుస్తాము, మేము గోదావరి వరద నీటిని అందించడానికి ప్రయత్నం చేస్తామని చెప్పి ఆయన హామీ ఇవ్వటం, దాని వ్యతిరేకం కూడా ఇద్దరు ఏం పట్టించుకోవాలా. ఇప్పుడు దానికి మేము ఇక్కడ ప్రాజెక్టు స్టార్ట్ చేసేటప్పటికి అది బీఆర్ఎస్ ఖాతాలో పడుతుందేమో అని అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఈ అంశం మీద కాంగ్రెస్ ఏ విధంగా ప్రవర్తిస్తుందో చూసి ఇరుకుని పెడదామని బీఆర్ఎస్ వాళ్ళ ఎత్తుగడలు, వాళ్ళ రాజకీయ స్ట్రాటజీ కోసం, వాళ్ళ అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి ఈ బనకచెర్ల ప్రాజెక్టుని ఒక పెద్ద ఇష్యూ చేశారనేది నా భావన. అయితే ఇక్కడ ఒక విషయం సూర్యనారాయణ గారు, అంటే కేంద్రంలో పలుకుబడి ఉంది కాబట్టి ఏపీ సీఎంకి చంద్రబాబు నాయుడుకి సరైన అనుమతులు లేకుండా, మీరన్నట్టు డిపిఆర్ సమర్పించకుండా, పర్యావరణ అనుమతులు లేకుండా కూడా టెండర్లకి పిలిచే అవకాశం, టెండర్లు పిలిచే ఏర్పాట్లు కూడా జరిగిపోతున్నాయి. అంటే కేంద్రంలో పలుకుబడిని ఉద్దేశించి తెలంగాణ రాష్ట్రాన్ని పక్కన పెట్టి ఈ ప్రాజెక్టుని చేపడుతున్నారు అనేది తెలంగాణ వాదన. అంటే సరైన అనుమతులు కూడా ఇంకా రాకుండానే టెండర్లకు పిలవాల్సిన అవసరం ఏంటి? అంటే కేంద్రంలో పలుకుబడి ఉందన్న.
ఏమంటే ఇప్పుడు కేంద్రంలో పలుకుబడి చంద్రబాబు నాయుడు గారికి ఉన్న మాట వాస్తవమే. ఇవాళ కేంద్ర ప్రభుత్వంలో మోడీ గారు తక్కువ మద్దతు కూటమి ప్రభుత్వానికి ఉన్న మాట వాస్తవమే. చంద్రబాబు గారికి అంటే మోడీ గారికి దగ్గర చంద్రబాబు గారికి మంచి విలువ ఉన్న మాట వాస్తవమే. అలాగని మీరు 45 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ చరిత్రలో చంద్రబాబు నాయుడు గారు ఎక్కడైనా ఎంత చిన్న పని అయినా చట్ట విరుద్ధంగా చేయడం గమనించారా? ఆయన విమర్శించే వాళ్ళు ఎవరైనా? ఆయన అధికారం ఉందని అడ్డదిడ్డంగా హడావుడిగా ఎటువంటి దుశ్చర్యలు ఎటువంటి పనులు కూడా చేసే రకమైనటువంటి వ్యక్తి కాదు. ప్రతిదీ కూడా ఒక పర్ఫెక్షన్ తో రేపటి తరాలకు ఆదర్శంగా ఒక పని చేస్తే దానికి ఒక శాంటిటీ, ఒక స్టాండర్డ్ క్వాలిటీస్ తో ఫ్యూచర్ లో ఎటువంటి ఇబ్బందులు రాకుండా, ఎవరి నుంచి ఎటువంటి అబ్జెక్షన్స్ రాకుండా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఆ పని ద్వారా శాశ్వతమైనటువంటి ఉపయోగాలు పొందాలని దాన్ని ఆలోచించేటువంటి వ్యక్తి. మీరన్నట్టు ఒకవేళ ఏదో పలుకుబడి ఉంది కదా అని చెప్పి ఎటువంటి డిపిఆర్ ప్రజెంట్ చేయకుండా, పర్మిషన్స్ రాకుండా, జంగిల్ క్లియరెన్స్ రాకుండా టెండర్లు పిలిచి పనులు ప్రారంభం చేస్తే సొమ్ము నష్టపోయి, ప్రాజెక్టు నష్టపోయి పల్సన్ అయ్యేది ఆంధ్రప్రదేశ్ అవునా కదా? కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్రానికి వచ్చిన అబ్జెక్షన్ ఏంటి? ఆ లెక్కను చూసుకుంటే ఇప్పుడు ఇవాళ ఒక పక్కన కర్ణాటకలో కృష్ణానది పొంగి పొల్లుతోంది. ఇప్పుడు ఆ వారధి నీరంతా వదులుతారు. వదిలితే శ్రీశైలం వచ్చిన తర్వాత ఎక్కడ టచ్ అవుతుందండి? డైరెక్ట్ గా నాగార్జున రాదు కదా. మరి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ కానివ్వండి, డిండి ప్రాజెక్ట్ కానివ్వండి, అన్ని అనుమతులతో ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారా? అక్కడ ఆంధ్రాకి అన్యాయం జరగట్లేదా? తెలంగాణకు ఆ విషయం కనపడదా? చెప్పండి. సార్ అయితే మీరు అన్నట్టు కరెక్టే. కృష్ణా వాటర్కి సంబంధించి అంటే తెలంగాణకి రావాల్సిన వాటా కూడా కృష్ణా వాటర్లోంచి రావట్లేదు. గత కొంతకాలంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, ఇప్పుడు కావచ్చు, కృష్ణా వాటర్లోంచి తెలంగాణకి సరైన వాటర్ రావట్లేదు. ఏదైతే 50% వాటా కోరుతున్నారు, కానీ ఆ వాటర్ కూడా రాకుండా ఉన్న సమయంలో ఈ గోదావరి నీటిని కూడా ఆంధ్రప్రదేశ్ రాయలసీమకి తరలించకపోవడం అనేది తెలంగాణ ప్రజలకి బాధ కలిగించే అంశం. తెలంగాణకి ఇప్పుడు గోదావరి నీటిని రాయలసీమకి తరలించకపోవడం అనేది మేమేమన్నా గోదావరి భూభాగం నుంచి తరలిస్తున్నామా? గోదావరి భూభాగంలో ఆంధ్రప్రదేశ్ ప్రాజెక్ట్ కట్టిందా? స్పష్టం చేయాలి కదా. రెండోది, ఎక్కడ పోలవరం దగ్గర నుంచి ఏదైతే పోలవరం కుడి కాలువ ఉందో ఆ కాలువని ఇంకా ఎక్స్పాండ్ చేయడం ద్వారా దాన్ని విజయవాడ దగ్గర ఇబ్రహీంపట్నం దగ్గర కృష్ణానదిలో అనుసంధానం చేసి ఆ నీటిని నాగార్జున సాగర్ కుడి కాలువ ద్వారా తరలిస్తాం. ఇక్కడ ఎక్కడన్నా తెలంగాణ భూభాగం నుంచి తెలంగాణ వాటర్ తరలిస్తున్నామా? వృధాగా సముద్రంలో కలిసిపోతున్నటువంటి గోదావరి నీటిని మాత్రమే మేము వాడుకుంటామని చెప్పి స్పష్టంగా చెప్పడం జరిగింది. పదే పదే అదే చెబుతున్నాం. ఇక్కడ చెబుతున్నా కదండి, గోదావరి నీటిని తెలంగాణ ఆంధ్ర రాష్ట్రం అక్రమంగా వాడుకోవట్ల, అలాగే కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు వాటర్ని కూడా ఆంధ్ర రాష్ట్రం అక్రమంగా వాడుకోవట్ల. ఏదైతే మా నాగార్జున సాగర్ కుడి కాలువ నుంచి మా వాటా వస్తుందో ఆ వాటాని పరిపూర్ణంగా సద్వినియోగం చేసుకుంటున్నాం. మా ప్రాజెక్టుల ద్వారా మా ముఖ్యమంత్రి గారు కానివ్వండి, మా ఇరిగేషన్ మినిస్టర్ గారు కానివ్వండి, ఒక చక్కని ప్రణాళికతో ఆ ప్రాజెక్టులో వాటర్ని సస్యశ్యామలంగా మేము వాడుకోవడం ద్వారా సమృద్ధిగా వాడుకుంటున్నాం. అలా వాడుకోవడం తెలంగాణ కూడా చేతనై ఉండాలి, వాడుకోవాలి. తెలంగాణ ప్రభుత్వంలో ఏ పార్టీ అధికారంలో వాటర్ వాడుకోవాలి. వాళ్ళు వాడుకోకుండా మిగుల్చుకుంటున్నారు. దానికి ఆంధ్ర రాష్ట్రం వాడుకుంటుంది, మేము వాడుకోలేకపోతున్నాం అంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కానీ ఆంధ్ర రాష్ట్రం కానీ ఏం చేయలేదు కదా. అయితే అలాగే ఇప్పుడు అలాగా మీరు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టారు, అక్కడ నుంచి ఇంకా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు కట్టుకుని వాళ్ళు వాటర్ వాడుకోవచ్చు కదా. స్టోరేజ్ చేసుకుని వాళ్ళు రిజర్వాయర్లు కట్టుకుని వాడుకోవచ్చు. మేమేమంటున్నాం, స్పష్టంగా చెబుతున్నాం, 100కి 100 సార్లు చెప్తున్నాం. గోదావరి వరద నీరు మీరు ఏదైతే ఫ్రీగా సముద్రంలో కలవడానికి వదులుతారో ఆ ఫ్రీగా వదిలి సముద్రంలో కలవకుండా ఆ నీటిలో వచ్చి ఒక 200 TMCని మేము ఈ బనకచర్ల ప్రాజెక్టు ద్వారా రాయలసీమ దాహాన్ని తీర్చడానికి వాడతామని చెప్తున్నాం. రాయలసీమ దాహాన్ని తీర్చడానికి వాడతామంటే, వరద నీటిని వాడతామంటే, ఫ్రీగా సముద్రంలో పోయే నీటిని వాడతామంటే తెలంగాణకు వచ్చే అధ్యక్షులు ఏంటో అసలు ఎలా గురించి అర్థం కావడం. ఒకవేళ నిజంగానే మేము ఏదైనా పలుకుబడి ఇన్ఫ్లుయెన్స్ చేసి చంద్రబాబు గారు కేంద్రంలో ఉన్నటువంటి చదువుతో మరి డిపిఆర్లు సమర్పించుకుంటే అక్రమంగా కట్టుకుంటే కేంద్ర ప్రభుత్వం ఊరుకుంటుందా? కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్రాలకు సమానమే కదా. సమాఖ్య సిద్ధాంతంలో అన్ని రాష్ట్రాల ప్రయోజనం కాపాడాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వాన్ని. అలాగే ఒక రాష్ట్రం అక్రమంగా వెళ్తుంటే ఇంకొక రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంది, కేంద్ర ప్రభుత్వం ఊరుకుంటుంది సమాఖ్య ప్రభుత్వంలో. అయినా ఎగువ రాష్ట్రం వాటర్ అలాంటి చేయగలదు, కానీ దిగువ ఉన్న రాష్ట్రం ఎట్లా చేస్తుంది? ఎగువ రాష్ట్రం వాటర్ ఎట్లా ఆక్రమిస్తుంది చెప్పండి. ఇప్పుడు కర్ణాటక వాటర్ నేను ఆక్రమించగలనా? అయితే సూర్యనారాయణరావు గారు, అయితే ఇక్కడ ఒక సమస్య ప్రాబ్లం ఏంటంటే సార్, ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మీరు కరెక్టే అన్నది, మీరు అనేది వరద నీటిని తరలించుకుపోతున్నాం కాబట్టి ఆ గోదావరి నీటిని కాదు, వరద ఫ్లో ఎక్కువైనప్పుడు ఆ వరద నీటిని మాత్రమే పోలవరం ద్వారా రాయలసీమకు తీసుకెళ్తామని అంటున్నారు.
కానీ ఆ ఫ్లో అనేది ఎప్పుడు ఒకేలా ఉండదు కదా. ఇప్పుడు ఆ ఫ్లో ఈరోజు ఉన్న ఆ వాటర్ ఫ్లో రేపు కొన్ని సంవత్సరాల తర్వాత అది అంత ఉండకపోవచ్చు. అప్పుడు అలాంటప్పుడు కూడా మీరు అన్నట్టు ఆ కృష్ణా వాటర్ ఏదైతే నాగార్జున సాగర్ శ్రీశైలం నుంచి తరలించకపోతే తెలంగాణకు ఉన్న 2 డ్యాములు ఆ 2 భాగం మాత్రమే. సో దాంట్లోంచి కూడా వాటర్ తీసుకుపోవడం వల్ల ఇప్పుడు ఓకే, ఇప్పుడు ఫ్లో వస్తుంది, ప్రాబ్లం ఏమి ఉండదు. కానీ ఫ్యూచర్లో ఇలా ఫ్లో ఇలాగే ఉంటుందని గ్యారంటీ లేదు కదా. సో అప్పుడు తెలంగాణకి నష్టం జరుగుతుంది కదా అనేది తెలంగాణ వాదన. ఏమై వెంకట గారు, మీ వయసు ఎంతో నాకు తెలియదు, కానీ నా వయసు 55 సంవత్సరాలు. నా ఊహ తెచ్చిన దగ్గర నుంచి, నేను 10th క్లాస్ దగ్గర నుంచి గత 40 సంవత్సరాలుగా చూస్తున్నా. ఏ సంవత్సరము గోదావరి నదికి కానీ కృష్ణా నదికి కానీ వరదలు రాకుండా ఇంతవరకు నేను ఒక్క సంవత్సరం చూడాల. ప్రకృతి ఎప్పుడు కూడా ప్రజలకు కరుణిస్తుందండి. ప్రకృతిని మనం ఎంత వినాశనం చేసినా, ప్రజల స్వార్థంతో ప్రకృతిని ఎంత వినాశనం చేసినా, ప్రకృతి తను చేయాల్సిన న్యాయాన్ని ప్రజలకి సమాజానికి చేస్తూనే ఉంటుంది. ఓకే, మీరు అన్నట్టు మీ వాదనతో ఏకీభవిస్తూ వరద నీరు రాకపోతే మేము తరలించేదే లేదు. అలాగే ఒకవేళ వరద నీరు రాకపోతే శ్రీశైలం నాగార్జున సాగర్ పుడికాల నుంచి కృష్ణా వాటర్ ని తరలిస్తామని మీ ఆరోపణ. కృష్ణా వాటర్ రివర్ బోర్డు అనేది ఒకటి మనకందరికీ, మీకు మాకు మధ్యలో కృష్ణా వాటర్ రివర్ బోర్డు ఉంది, సిడబ్ల్యూసి ఉంది. ఏదైతే వాళ్ళు తమాషా ప్రకారం డిస్ట్రిబ్యూషన్ కేటాయింపులు జరుగుతారో ఆ కేటాయింపులు జరిగిన నీటిని వాడుకుంటాం, కానీ ఎక్స్ట్రా వాడుకోవడానికి అవకాశం ఉండదు కదా. ఆ విషయం వాళ్ళకి తెలుసు, మీకు తెలుసు, మాకు తెలుసు, అందరికీ తెలుసు. మేము ఎట్లా వాడుకుంటాము? మీ వాటర్ని మీరు సమర్థంగా వాడుకోండి. మీకు కృష్ణా బేసిన్లో కానీ గోదావరి బేసిన్లో కానీ సిడబ్ల్యూసి ఇచ్చినా, కేఆర్ఎంబి ఇచ్చినా, జిఆర్ఎంబి ఇచ్చినా మీ వాటాన్ని మీరు సమర్థంగా వాడుకోండి. ముందు మీ రాష్ట్రం అద్భుతంగా సమస్య పరిష్కరించబడుతుంది. మీకు తాగునీరు లోటు లేకుండా తెలంగాణ అంతా సస్యశ్యామలంగా ఉంటుంది. మీ వాటర్ని మీరు వాడుకోకుండా కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డులో మీకు 543 టీఎంసీలు వస్తే తప్పని కూడా వాడుకోవట్లేదు. మీకు వాడుకోవడం చేత కాక ఆంధ్ర రాష్ట్రం వాడుకుంటుంటే మీరు బాధపడితే ఎలాగండి? మేము మా వాటా వాడుకుంటున్నాం, కానీ ఈ వాటా మీరు దొంగిలించి అనుకోవట్లేదు కదా. వాడుకుంటే కేఆర్ఎంబీసీ ఊరుకోదు కదా, సిడబ్ల్యూసి ఊరుకోదు కదా. మీరన్నది కరెక్టే సార్. అంటే గోదావరి నదిలో ఎప్పుడు వరదలు అనేది ఆగలేదు. కానీ ఏదైతే ఆ తమిళనాడు కర్ణాటక మధ్య వివాదం, కావేరీ జలాల వివాదం కూడా దీనికి కాస్త సారూప్యత కలిగి ఉంది. అంటే కర్ణాటకలో ఒకప్పుడు కావేరీ జలాలు ఇవ్వడానికి ఎలాంటి ఇబ్బందులు వచ్చేటివి కాదు. ఇప్పుడు కర్ణాటకలోని నీటి సమస్య దృష్ట్యా తమిళనాడుకి కావేరీ జలాలు కూడా ఆగిపోయినాయి. సో ఇలాంటి పరిస్థితి ఇక్కడ రాదని గ్యారంటీ ఏంటి? ఇప్పుడు కర్ణాటక తమిళనాడు ఇబ్బందులు ఏదైతే ఉన్నాయో ఈ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కూడా ఆ విధంగా మారే అవకాశం లేకపోలేదా? ఆ విధంగా ఉంటుంది అనుకుంటుందండి. ఎందుకంటే గోదావరి అనేది జీవనది సార్. కృష్ణా నది, గోదావరి నది మిగిలిన నదులతో పోల్చుకుంటే గంగా, గోదావరి, కృష్ణ ఈ మూడింటిని జీవనదులు ఉంటారు. నాకు తెలిసి వేద పురాణ ఇతిహాసాలు చెబుతుంది కూడా, ఇవి సృష్టిలో ఎంత అరాచకం ప్రబలినా, ఎంత విధ్వంసం ప్రబలినా, సృష్టిని ప్రజలు ఎంత నాశనం చేసినా ఈ నదులు జీవనదులు జీవత్వాన్ని కోల్పోవు అనేది ఒక నిర్వివాదమైనటువంటి అంశం. కనుక కావేరితో దీన్ని పోల్చుకోవడానికి అవకాశం లేదు. ఖచ్చితంగా ఈ జీవనదులు ఎప్పటికీ కూడా మంచి ప్రవాహ వేగంతోనే ఉంటాయి. వరదలు, వానలు అనేది ఖచ్చితంగా వస్తాయి. వరద నీరు అనేది స్టోర్ చేసుకునే అవకాశం లేక అటు మహారాష్ట్ర నుంచి తెలంగాణకు వస్తుంది, తెలంగాణ నుంచి మాకు వస్తుంది, చివరికి మేము బంగాళాఖాతంలో కలపాల్సిందే. ఆ కలిపే బదులు, ఉప్పు నీటిలో కలిపే బదులు ఈ నీటిని మేము సద్వినియోగం చేస్తామని చెప్తున్నాం. ఒకవేళ మీరు అన్నట్టు ఏదైనా ఫ్యూచర్లో ఇప్పుడైతే నేను వస్తున్నా ఏదన్నా ఒక 100 ఏళ్ల తర్వాత మరీ విశృంఖల ఎక్కువైపోయి, అరాచకత్వం ఎక్కువైపోయి రాకపోతే ఆనాడు సోర్సెస్ని బట్టి ఆనాడు ఆలోచనలు జరుగుతాయి. అప్పుడు వాటర్ కొట్టినటువంటి పరిస్థితులు బట్టి చూస్తారు. కానీ దానికి ఇప్పుడు అనవసరమైన రాజధాని చేయట్లేదు. ముఖ్యంగా ఇది ఒకటండి, వాళ్ళకు కూడా తెలుసు, తెలంగాణ అనేది ఎగువ రాష్ట్రం. ఎగువ రాష్ట్రం నుంచి వదిలితేనే వరద నీరైనా ఏ నీరైనా దిగువ రాష్ట్రానికి వస్తుంది. ఆ దిగువ రాష్ట్రం వాళ్ళకి వచ్చిన దాన్నే వాళ్ళు సద్వినియోగం చేసుకుంటా ఉంటున్నారు. ఈ విషయం తెలంగాణలో నాయకులందరికీ, వాదించే వాళ్ళందరికీ కూడా తెలుసు. కాకపోతే వాళ్ళ విధానం ఏంటంటే, కేసీఆర్ నాడు జగన్మోహన్ రెడ్డితో ఉన్నటువంటి సాహిత్యంతో ఆయనకి రాయలసీమకి నీళ్ళు ఇస్తానని హామీ ఇచ్చాడు. ఆయన ఇచ్చింది నెరవేరిస్తే ఒకవేళ ఈ యొక్క అంశం ఆయన ఖాతాలో పడుతుందేమో అనే ఒక ఇది. ఈ అంశాన్ని ఇప్పుడు వివాదంగా మారింది కనుక దీని మీద కాంగ్రెస్ అడుగు జాగ్రత్త అనేది నిరుకుని పెట్టాలని బీఆర్ఎస్ పార్టీ. ఈ రెండు పార్టీల మధ్య ఉన్నటువంటి వివాదంగా కనబడుతుంది. కానీ ఇది ఆంధ్ర తెలంగాణ మధ్య వివాదం లాగా నాకైతే పోలవరం మనకు అనిపించట్లా. నాకే కాదు, ఆంధ్రాలో ఎవరికి అనిపించట్లా, కేంద్ర ప్రభుత్వాలకు కూడా అనిపించట్లా. నాకు తెలిసినంత కేవలం కాంగ్రెస్ కి, బీఆర్ఎస్ కి తెలంగాణ రాష్ట్రంలో బనకచర్ల అనేది ఒక రన్నింగ్ ఇష్యూ అయిపోయింది, ఒక బర్నింగ్ ఇష్యూ అయిపోయింది. వాళ్ళ అధికార ఆధిపత్య పోరులో
ఒక బర్నింగ్ ఇష్యూ అయిపోయింది. దీని మీద ఎవరి స్ట్రాటజీ ఏంటనేది వాళ్ళు రోజుకొకరు రెచ్చిపోయి దీన్ని ఒక పెద్ద అంశం చేస్తున్నారు. కానీ ఖచ్చితంగా స్పష్టంగా నాడైనా నేడైనా ఎప్పటికైనా మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు క్లారిటీగా చెప్తుంది ఏంటి అంటే స్పష్టంగా వరద నీరు ఏదైతే 2000 టీఎంసీలు సముద్రంలో ఉచితంగా వదిలేస్తున్నాము, దానిలో వచ్చి 200 టీఎంసీని మేము బనకచర్ల ప్రాజెక్టుకి వాడుకుంటాము. అది కూడా పోలవరం కుడి కాలువ ద్వారా కృష్ణానదిలో అనుసంధానం చేసి నాగార్జున సాగర్ కుడి కాలువ ద్వారా బల్లాపల్లి రిజర్వాయర్ పోలవరం బనకచర్లకు తీసుకెళ్తామని చెప్పి స్పష్టంగా చెప్పారు. ఇదంతా ప్రాజెక్ట్ అంతా నిర్మించడం కోసం మాకు 80,000 కోట్ల రూపాయలు ఇచ్చిన బడ్జెట్ జరిగింది. దాన్ని డిపిఆర్ కేంద్ర ప్రభుత్వం సమర్పించడం జరిగింది. అందులో 17,000 ఎకరాలు మనకి ఫారెస్ట్ ల్యాండ్ కూడా కావాల్సి ఉంది. ఆ ఏరియా కూడా కనుక అన్ని అనుమతులు పొందడం కోసమే సమర్పించాము. మరి కేంద్రం ఏ విధమైనటువంటి సపోర్ట్ ఇస్తుందో, ఏ విధంగా నిర్ణయం తీసుకుంటుందో మేము కూడా వేచి చూస్తున్నాం. సార్ ఓకే, మీరు అన్నట్లు జగన్ కేసీఆర్ ఆ రోజు ఈ బనకచెర్ల ప్రాజెక్టుకి సంబంధించి గోదావరి జలాల ప్రాజెక్టుకి సంబంధించి ఇద్దరు హైదరాబాద్లో కూర్చొని చర్చలు జరపడం జరిగింది. సో అదే విధంగా ఇప్పుడు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇప్పుడున్న 2 గవర్నమెంట్లు కూడా ఆ ముఖ్యమంత్రులు సన్నిహితంగా కలిసి ఉన్న ముఖ్యమంత్రులు ఇద్దరు రేవంత్ రెడ్డి కావచ్చు, అటు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఎందుకు వీరిద్దరూ వీటి మీద ఇష్యూకి ఇంత జరుగుతూ ఉంటే కేంద్రంకి లేఖలు రాస్తూ అఖిల పక్షాన్ని ఎంపీలని మీటింగులు పెట్టుకుంటూ ఇన్ని జరుగుతున్నప్పుడు ఎందుకు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలిసి కూర్చొని ఈ వివాదానికి తెలంగాణకి ఎంత వాట రావాలి, ఈ వివాదాలన్నీ ఎందుకు పరిష్కరించుకోకూడదు, ఎందుకు కేంద్రం మీద ఎక్కువ డిపెండ్ అవ్వాల్సిన అవసరం ఏముంది అసలు? ఇక్కడ ఒక విషయం వెంకట గారు, ఇది 100% నీటి వివాదం కాదు. స్పష్టంగా మరొకసారి వెళ్ళి మీ ద్వారా వ్యూవర్స్ అందరికీ తెలియజేస్తున్నా, ఇది నీటి వివాదం కాదు. తెలంగాణ వాటాల కేటాయింపులో నీటిని మేము లాక్కోవటం, వరద నీరు వృధాగా పోయేదాన్ని మాత్రమే మేము సద్వినియోగం చేసుకుంటామని అంటున్నాం, మేము సముద్రంలో కలిపేదాన్ని. అయితే నాడు ఆంధ్రప్రదేశ్కి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావచ్చు, నేడు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి, అట్లాగే నాడు కేసీఆర్ గారు తెలంగాణ ముఖ్యమంత్రి కావచ్చు, ఇవాళ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావచ్చు. ఇక్కడ వ్యక్తులు కాదండి ముఖ్యం. నాడు తెలంగాణ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎవరు ముఖ్యమంత్రిగా ఉంటే వాళ్ళు నాడు చర్చలు జరిపారు, ఒక అంగీకారానికి వచ్చారు. వరద నీరుని మీరు రాయలసీమకు వాడుకోవడానికి మాకే అభ్యంతరం లేదని నాటి తెలంగాణ ముఖ్యమంత్రి చెప్పారు, నాటి ఆంధ్ర ముఖ్యమంత్రి ఓకే అనుకున్నారు. ఇప్పుడు అదే ప్రాజెక్టుని ఇప్పుడు ఉన్న ఆంధ్ర ముఖ్యమంత్రి ముందుకు తీసుకెళ్తున్నారు. ఇప్పుడు తెలంగాణకి ఏదైనా అబ్జెక్షన్ వచ్చింది, వాళ్ళు కంప్లైంట్ చేశారు. రేపు కేంద్ర ప్రభుత్వం సిడబ్ల్యూసి దీని మీద ఒక మీటింగ్ ఏర్పాటు చేస్తుంది. ఖచ్చితంగా మా రాష్ట్రం నుంచి కూడా ప్రతినిధులు పార్టిసిపేట్ చేస్తారు. మా వాదనలు మేము వినిపిస్తాం, మీ వాదనలు వినిపిస్తారు. నాడైనా నేడైనా ఆంధ్ర రాష్ట్రం ఒకటే మాట్లాడుతుంది, ఏదైతే సముద్రంలోకి వృధాగా పోతుందో ఆ నీటిని మాత్రమే మేము సద్వినియోగం చేసుకుని బనకచర్ల ప్రాజెక్టుకి తరలించి మా రాయలసీమను సస్యశ్యామలం చేసుకుంటామని అడుగుతున్నాం తప్పించి మీ ఏదైతే కృష్ణా జలాలు కానీ గోదావరి జలాలు కానీ తెలంగాణ జలాలు లాక్కుంటామని చెప్పి మేము ఎక్కడ చెప్పట్లేదు. జరిగే వాస్తవం కూడా కేవలం వరద నీటిని మాత్రమే వాడుకుంటాం. కనుక అప్పుడైనా ఇప్పుడైనా మనుషులు మారచ్చు కానీ ప్రభుత్వాలు ఒకటే కదా. నాడు తెలంగాణ గవర్నమెంట్, ఆంధ్ర గవర్నమెంట్ కూర్చొని మాట్లాడుకున్నాయి. అయితే కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ సూర్యనారాయణ గారు పని బిగించలేదు, నేను ముఖ్యమంత్రి గారు బిగించేసి ముందుకెళ్తున్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు సిడబ్ల్యూసీకి అధ్యక్షులు పెట్టారు కేంద్ర ప్రభుత్వానికి. ఒకవేళ కేంద్రం పిలిపిస్తే మాట్లాడతాం ఖచ్చితంగా. అదే సార్, సిఆర్ పాటిల్ గారు ఇద్దరు 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రికి భేటీ ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది. ఆ భేటీలో దీనికి ఒక సమస్యకి పరిష్కారం వస్తామని చెప్పడం జరిగింది. అంటే ఈ భేటీ జరుగుతుంది అంటారా? ఈ సమస్యకి 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలిసి కూర్చొని చర్చల ద్వారా దీనికి ఏదైనా పరిష్కారం వస్తుందంటారా? లేదు అని అంటే ట్రిబ్యునల్కి వెళ్లాల్సిన అవసరం ఉందంటారా తెలంగాణ? ట్రిబ్యునల్ దాకా వెళ్ళే అంశం కాదండి. ట్రిబ్యునల్కి వెళ్ళినా కూడా ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ వాదన ఏముంటుంది, మాకు ఏదైతే వరద నీరు మా రాష్ట్రంలో భూభాగంలో ఫ్లో అవుతుందో ఆ వరద నీరు సముద్రంలో వెళ్లకుండా మేము డైవర్షన్ చేసుకుని మా రాష్ట్రంలో వాడుకుంటామని చెప్పినప్పుడు ట్రిబ్యునల్ మాత్రం తెలంగాణ జలాలు కొట్టేశారు కనుక మీ మీద ఇది ఇష్యూ అవుతుందని ట్రిబ్యునల్ కూడా అంద కదా. అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే రేవంత్ రెడ్డి గారు మన అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి సిడబ్ల్యూసీకి ఇచ్చారు, దాన్ని ఆఫ్ చేయమని చెప్పేసి. సిడబ్ల్యూసీ ఖచ్చితంగా ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రిని, ఇరు రాష్ట్రాల నీటిపారుదల శాఖ మంత్రిని, ఇరు రాష్ట్రాల నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శిని అందరూ పిలుస్తుంది. ముందు కార్యదర్శి స్థాయిలో పిలుస్తారో, మంత్రుల స్థాయిలో పిలుస్తారో, లేకపోతే ముఖ్యమంత్రి స్థాయిలో పిలుస్తారు. ఎప్పుడు పిలిచినా మా రాష్ట్రం నుంచి ఖచ్చితంగా మేము రిప్రజెంటేషన్ వస్తాము. ఇవాళ మీతో డిబేట్ ఏదైతే మాట్లాడుతున్నామో అదే అంశాలు మా నాయకులు, మా ముఖ్యమంత్రి గారు కావచ్చు, మా నీటిపారుదల శాఖ మంత్రి గారు కావచ్చు, మా లేకపోతే నీటిపారుదల శాఖ చీఫ్ ఇంజనీర్ గారు కావచ్చు, ఈ వాదనని తెలియపరుస్తారు.
తెలియపరిచి సామరస్యంగా ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రానికి ఎటువంటి అన్యాయం చేసే ఉద్దేశం తెలుగు రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, ఇక్కడ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు కానీ లేదండి. ఖచ్చితంగా తెలంగాణకి అన్యాయం చేయకుండా వరద నీటిని మాత్రమే సముద్రంలోకి వృధాగా పోకుండా సద్వినియోగం చేసుకోవడం ద్వారా రాయలసీమని దాహాన్ని తీర్చడం, వ్యవసాయానికి నీరు అందించడమే బనకచర్ల ప్రాజెక్టు యొక్క ముఖ్య ఉద్దేశం. దీన్ని రేపు సిడబ్ల్యూసీ దగ్గర కూడా మేము ఇదే చెప్తామండి. సార్, ఇంటర్ స్టేట్ వాటర్ డిస్ట్రిబ్యూషన్ యాక్ట్ ఏం చెప్తుంది అంటే, ఏదైతే 2014లో రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్కి కావచ్చు, తెలంగాణకి కావచ్చు, ఈ యాక్ట్ అనేది అప్పుడు నియమితమైంది. అయితే ఈ యాక్ట్ ప్రకారము తెలంగాణకి 50% వాటా గోదావరి నీటికి సంబంధించి ఉంది. అంటే ఆంధ్రప్రదేశ్కి మీరు అన్నట్టు ఫ్లో వాటర్కి సంబంధించి ఉంది. ఈ యాక్ట్కి సంబంధించి మీరేం చెప్తారు? అంటే ఇది ఏమైనా చర్చలో వచ్చే అవకాశం ఉంటుందా? అంటే ఒకవేళ 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చర్చలు పాల్గొంటే దాంట్లో దీనికి సంబంధించి ఎలాంటి డిస్కషన్స్ వచ్చే అవకాశం ఉంది 2014 విభజన తర్వాత జరిగిన యాక్ట్ ప్రకారం? ఇప్పుడు విభజన చట్టం ప్రకారం ఎక్కడ కూడా ఈ రోజు వరకు ఆంధ్ర రాష్ట్రం ఏ అంశంలో కూడా ఉల్లంఘన పాటుపడలేదు. ఇంకా మా రాష్ట్ర ఆస్తులే నాడు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు కేసీఆర్ ఐకమత్యం కోరుకుని హైదరాబాద్ లో, తెలంగాణలో ఆయనకున్న ఆస్తులు కాపాడుకోవడానికి కొన్ని ఆస్తులు మేము వదిలేసుకున్నట్టుగా ప్రకటించారు. బస్ భవన్ కావచ్చు, చాలా విషయాలు, ఇంకా సెక్రటరియట్ లో వాటా కావచ్చు, ఇవన్నీ కూడా. కానీ ఆంధ్ర ప్రజలు నష్టపోయారే కానీ తెలంగాణ ఏమీ నష్టపోలేదు. అలాగే మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, కూటమి అధినేత, తెలుగుదేశం పార్టీ అధినేత, 45 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ చరిత్రతో అనుభవం కలిగిన వ్యక్తి ఎప్పుడు కూడా తన రాష్ట్రం బాగుండాలి, తన రాష్ట్రం అన్ని విధాలా అభివృద్ధి చెందాలి, తన ప్రజలు ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా అగ్రగామిగా ఉండాలని కోరుకుంటారు. కానీ ఒక రాష్ట్రం నాశనం అవ్వాలి, ఒక రాష్ట్రానికి అన్యాయం చేయాలని ఎప్పుడు కోరుకోరు. ప్రాజెక్టులు తెచ్చినా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏదైనా ప్రాజెక్టులు, ఇండస్ట్రీస్ తెచ్చినా కూడా పక్క రాష్ట్రాలతో పోటీ పడి తను ఆ ప్రాజెక్టుకి, ఆ ఇండస్ట్రీ అధినేతలకి ఏమి మెరుగుగా ఇవ్వగలనో పక్క రాష్ట్రాల మీద అవి చెప్పి ఒప్పించి తెస్తారే కానీ అక్కడ రాష్ట్రంలో వద్దని మా రాష్ట్రానికి ఏదో దొంగదారులు, దొడ్డిదారులు తీసుకున్నారు. ఒక పోటీ తత్వంతో పనిచేసేటువంటి 75 ఏళ్ల నవ యువకుడు మా చంద్రబాబు నాయుడు గారు. గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డులో కానీ, కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు కానీ, విభజన చట్ట హామీలో కానీ, సిడబ్ల్యూసీ దగ్గర కానీ ఈ రోజు వరకు ఈ 11 ఏళ్లలో ఏనాడన్నా వాటర్ మేనేజ్మెంట్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆ చట్టాలను ఉల్లంఘించిందా? ఎక్కడైనా ఉల్లంఘించిన దాఖలా ఒకటి ఉంటే చెప్పండి. చెయ్యం. ఇప్పుడు కూడా మేము స్పష్టంగా చెబుతున్నాం, వరద నీరు సముద్రంలో కలిసే దాన్ని మాత్రమే మేము బనకచర్ల ప్రాజెక్టు డైవర్షన్ చేసుకుంటాం. సార్, ఫైనల్గా పోలవరం ప్రాజెక్టు ఎప్పుడు పూర్తవ్వాలి? బనకచర్ల ప్రాజెక్టు ఎప్పుడు పూర్తవ్వాలి? రాయలసీమకి నీళ్లు ఎప్పుడు రావాలి? ఒక్కడి మాత్రం వాస్తవం అండి, 2019లో తెలుగుదేశం పార్టీ అధికారం కోల్పోయే నాటికి వాస్తవంగా పోలవరం జాతీయ ప్రాజెక్టు, ఆ జాతీయ ప్రాజెక్టు కేంద్ర ప్రభుత్వం నిర్మించాలి. కానీ నాడు మోడీ గారు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆ బాధ్యత అప్పచెప్పారు. చంద్రబాబు నాయుడు గారు ప్రతి సోమవారం పోలవరం అని ఒక దీక్షలాగా పెట్టుకుని ప్రతి సోమవారం పోలవరం విజిట్ చేస్తూ నాటి నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు గారు అయితే ఎన్ని రాత్రులు ఆ పోలవరం ప్రాజెక్టు దగ్గర నిద్రపోయారు ఆయనకే తెలుసు, చూసిన ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు తెలుసు. ఆ విధంగా మేము 72% పర్ఫెక్ట్ గా పోలవరాన్ని పూర్తి చేసి మేము 2019లో ప్రజలు ఇచ్చిన తీర్పు మేరకు మేము ప్రతిపక్షంలోకి వచ్చాం. కానీ 2019 నుంచి 24 వరకు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వాళ్ళ నీటిపారుదల శాఖ మంత్రులు అసెంబ్లీలో బుల్లెట్ దించామంటే వస్తున్నట్టు పిచ్చి పిచ్చి మాటల ప్రగల్భాలకే వాళ్ళు పరిమితమయ్యారే తప్పించి ఒక్క సిమెంట్ బస్తా కానీ, ఒక ఇటుక ముక్క కానీ అక్కడ వాడినట్లేదు. దాని మూలాన 2024లో మళ్ళీ వైసీపీ గవర్నమెంట్ ప్రజా తీర్పుతో కోల్పోయి కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చేటికి ఆ 72% ఉంది. అయినా సరే అది చాలా అత్యంత ప్రాముఖ్యమైనటువంటి ప్రాజెక్ట్ కనుక మా ముఖ్యమంత్రి గారు జూన్ 12, 2024 ప్రమాణ స్వీకారం చేస్తున్న రోజున స్పష్టంగా చెప్పారు, ఎట్టి పరిస్థితుల్లో 29 దాకా మాకు టైం ఉంది రాకుండా 27 నాటికే పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని. ఖచ్చితంగా 27 నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి అవుతుంది. దానికి సంబంధించి కూడా కేంద్రం నుంచి ఇప్పటికే మేము నిధులు తెచ్చుకోవడం జరిగింది, నిధులు సాధన జరిగింది. అలాగే బనకచర్ల ప్రాజెక్టు కూడా కేంద్రాన్ని మేము ఖచ్చితంగా సహాయం అడిగాం. కేంద్రం 50% వాటా అడిగాం, మిగిలిన 50% రాష్ట్రం నుంచి పెట్టడానికి సిద్ధంగా ఉన్నాం. సైమల్టేనియస్ గా 2 ప్రాజెక్టులు కూడా ఖచ్చితంగా 27, 28 నాటికి సంపూర్ణంగా పూర్తి చేసి 29 నాటికి
సస్యశ్యామలమైనటువంటి ఆంధ్రప్రదేశ్ కళకళలాడుతూ రైట్ సాగునీరు, సూర్యనారాయణ గారు, సాగునీరు థ్యాంక్ యూ అండి. లేకుండా ఓకే రాష్ట్ర ప్రభుత్వం ఉంచడానికి కూడా ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ఓకే రైట్, థ్యాంక్ యూ సూర్యనారాయణ గారు, మీ విశ్లేషణ అందించినందుకు థ్యాంక్ యూ అండి. ధన్యవాదాలు. సో ఏదైతే ఏపీ తెలంగాణ మధ్య నీటి వివాదం బనకచెర్ల ప్రాజెక్టుకి సంబంధించి రాజకీయం వేడెక్కింది. సో ఈ ప్రాజెక్టు నిర్మాణం ఆపాలని ఇటు తెలంగాణ అటు టెండర్లకు ఆహ్వానిస్తూ ఏపీ ముందుకు వెళ్తున్నాయి. సో దీనికి సమస్యకి పరిష్కారం చర్చల ద్వారా జరుగుతుందా, లేదు అనంటే ట్రిబ్యునల్ కోర్టుకు వెళ్ళి ఈ సమస్యకి పరిష్కారం జరుగుతుందా, లేదు కేంద్రం జోక్యంతో ఈ సమస్యకి పరిష్కారం జరుగుతుందా అనేది కూడా చూడాలి.